హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా కోల్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఇక్కడ చూడండి ఈ కంపెనీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌టేకింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ కం ఈ కంపెనీ వచ్చేసి ఫ్రెండ్స్ కోల్‌కత్తా లొకేటెడ్‌లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఎట్ కోల్‌కత్తా అని చెప్పి మెన్షన్ చేశారు కదా! కోల్‌కత్తాలో ఉంటుంది ఈ కంపెనీ. దీనికొచ్చేసి ఆల్రెడీ 2,25,000 మెంబర్స్ అయితే ఆల్రెడీ వర్క్ చేస్తా ఉన్నారు ఇక్కడ మ్యాన్ పవర్. ఇంకా మ్యాన్ పవర్ అవసరం ఉంది. దాని గురించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం. ఈ కంపెనీ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా అతిపెద్ద కంపెనీ ఫ్రెండ్స్. మన వరల్డ్‌లోనే పెద్ద కంపెనీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఈస్ ద సింగిల్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్ కంట్రిబ్యూటింగ్ అరౌండ్ 79% ఆఫ్ ద టోటల్ కోల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు కదా! వరల్డ్‌లోనే చాలా పెద్ద కంపెనీ ఇది. కోల్ ప్రొడ్యూసింగ్ చేయడంలో మనకి 79% దాకా ఈ ఒక్క కంపెనీ నుంచే ప్రొడ్యూస్ చేస్తా ఉంటారు ఇండియా వైడ్‌గా. ఓకే. ఈ కంపెనీలో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికొచ్చేసి ఒక సీబీటీ టెస్ట్ అనేది పెడతారు ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాన్ని బేస్ చేసుకొని మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ అయితే రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, మీరు అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియో షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఈ వీడియో గురించి మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేద్దాం ఈ వీడియోలో. మీకు పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, మీరు ఒకసారి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని కేర్‌ఫుల్‌గా రీడ్ చేయండి బిఫోర్ అప్లయింగ్. అప్లై చేసుకునే ముందైతే మీరు ఒకసారి పీడీఎఫ్ రీడ్ చేశారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా అప్లై చేసుకోవాలి అన్న ప్రాసెస్. ఓకే. నేనైతే మెయిన్ పాయింట్స్ ఈ వీడియోలో ఇప్పుడు కవర్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికి వచ్చేసి ప్రాసెస్ మొన్న అంటే 15th జనవరి నుంచి అయితే స్టార్ట్ చేశారు. దీనికి ఎండ్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 14th ఫిబ్రవరి వరకు అయితే ఛాన్స్ ఉంది. 1 మంత్ వరకే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో అంతలోపు అయితే ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. లాస్ట్ టైమ్‌లో అప్లై చేసుకోవడానికి ట్రై చేశారంటే సర్వర్ బిజీ వచ్చి ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలన్నది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎవరైతే కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అనే డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే మినిమమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో స్పెషలైజేషన్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ చూడండి కమ్యూనిటీ డెవలప్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్ లేదా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాక్టీస్, అర్బన్ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అని చెప్పి డిఫరెంట్ స్పెషలైజేషన్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ స్పెషలైజేషన్‌లో 60% ఆఫ్ మార్క్స్‌తో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అనే డిపార్ట్‌మెంట్‌లో అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఏదైతే డిపార్ట్‌మెంట్ ఉందో దీంట్లో వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విత్ మినిమమ్ 60% ఆఫ్ మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారో ఫస్ట్ క్లాస్ డిగ్రీలో వాళ్ళొచ్చేసి ఈ డిపార్ట్‌మెంట్‌కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 60% ఆఫ్ పాస్ మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి సీఏ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ అని చెప్పి క్వాలిఫికేషన్ అడిగారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లీగల్ డిపార్ట్‌మెంట్. దీనికొచ్చేసి ఎవరైతే లా కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లా క్వాలిఫికేషన్ ఉండి 60% ఆఫ్ పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ సేల్స్. ఈ డిపార్ట్‌మెంట్‌కి వచ్చేసి ఎవరైతే ఎంబీఏ కంప్లీట్ చేశారో వాళ్ళకి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎంబీఏ ఇంకా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా పీజీ, ఎంబీఏ కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మార్కెటింగ్ ఇంకా సేల్స్ డిపార్ట్‌మెంట్‌కి. ఈ మెటీరియల్స్ మేనేజ్మెంట్ అనే డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ ఎవరైతే డిగ్రీలో ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళకొచ్చేసి అవకాశం ఉంది. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ అండ్ హెచ్ఆర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ డిపార్ట్‌మెంట్‌కి వచ్చేసి డిగ్రీ విత్ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే ఫుల్ టైమ్‌లో అంటే డిస్టెన్స్‌లో కాకుండా ఫుల్ టైమ్ రెగ్యులర్‌గా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళైతే హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఇది ఫ్రెండ్స్. మీరైతే పీడీఎఫ్ క్లియర్‌గా ఒకసారి రీడ్ చేయండి. మీకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ డిపార్ట్‌మెంట్ వచ్చేసి సెక్యూరిటీ. ఈ డిపార్ట్‌మెంట్‌కి వచ్చేసి ఏదైనా సరే డిగ్రీ కంప్లీట్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి స్పెషలైజేషన్ కూడా అవసరం లేదు. కాకపోతే ఇంకా సెక్యూరిటీకి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఇంకో డిపార్ట్‌మెంట్ వచ్చేసి
కోల్ ప్రిపరేషన్. ఈ కోల్ ప్రిపరేషన్‌కి వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్‌లో కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ మాత్రం తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో, 60% పాస్ మార్క్స్‌తో ఎవరైతే కంప్లీట్ చేశారో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్‌లో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఈ డిపార్ట్మెంట్స్‌లో ఈ క్వాలిఫికేషన్‌లు అయితే మెన్షన్ చేశారో, ఆ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. 60% ఆఫ్ మార్క్స్ అయితే పక్కాగా అడిగారు అన్ని డిపార్ట్మెంట్స్‌కి. సో, ఇక్కడ చూడండి సెక్యూరిటీ డిపార్ట్మెంట్‌కి ఏదైతే ఉందో దానికొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ప్రీవియస్‌గా ఇండియన్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఏదైనా ఒక సర్వీస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు ఈ పాయింట్స్. సో, ఈ పాయింట్స్ ఒకసారి రీడ్ చేయండి. సెక్యూరిటీ డిపార్ట్మెంట్‌కి ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన క్యాండిడేట్స్ ఉంటే. మీకు ప్రీవియస్‌లో ఇండియన్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఏదైనా ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం తీసుకుంటున్నారు. ఓకే. మంచి అవకాశం ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి ఒకసారి అప్లై చేసుకొని ఓకే అయిపోయిందంటే జాబ్ మీకు లైఫ్ సెట్ అయిపోతుంది. సీబీటీ ప్రాసెస్‌లో సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు మీకు. ఇంకా చూడండి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌కి వేకెన్సీలు ఇక్కడ మెన్షన్ చేశారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కి వచ్చేసి 20 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 28 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్‌కి వచ్చేసి 103 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. లీగల్‌కి వచ్చేసి 18 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే మార్కెటింగ్, సేల్స్‌కి వచ్చేసి 25 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మెటీరియల్ మేనేజ్మెంట్‌కి వచ్చేసి 44 వేకెన్సీస్. అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి 97, సెక్యూరిటీకి వచ్చేసి 31. నెక్స్ట్ కోల్ ప్రిపరేషన్‌కి వచ్చేసి 68 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్ 434 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫుల్‌ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూడండి. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి 3 అవర్స్ పాటు కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 3 అవర్స్‌లో 2 పేపర్స్‌లో డివైడ్ చేసి 3 అవర్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. పేపర్ 1 ఇంకా పేపర్ 2 అనేది 100 మార్క్స్‌కి ఒక్కొక్క పేపర్ ఉంటుంది. ఇక్కడ చూడండి 100 మార్క్స్ ఈచ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! పేపర్ 1, పేపర్ 2. ఫస్ట్ పేపర్ 1లో వచ్చేసి జనరల్ నాలెడ్జ్, ఇంకా రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఈ 4 సబ్జెక్టులకు సంబంధించిన క్వెషన్స్ అయితే పేపర్ 1లో వస్తాయి. అలాగే పేపర్ 2లో వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఏదైతే మీకు సబ్జెక్ట్ ఉందో, మీకు క్వాలిఫికేషన్ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వెషన్స్ పేపర్ 2లో వస్తాయి. దీనికొచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇస్తారు పేపర్ 2కి. ఓకే. మీకు క్వాలిఫై అవ్వడానికి మార్క్స్ ఎన్ని రావాలి అంటే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 40% మార్క్స్ రావాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ 40 మార్క్స్ అనేది ఈచ్ పేపర్‌కి ఫ్రెండ్స్ 100+100 2 పేపర్స్ ఉన్నాయి కదా! పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో 40 మార్క్స్ రావాలి. పేపర్ 2లో కూడా 40 మార్క్స్ రావాలి. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీసీ క్యాండిడేట్స్ 35 మార్క్స్ రావాలి ఈచ్ పేపర్‌లో. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 30 మార్క్స్ రావాలి. అయితే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేసి మీకు ఎంప్లాయ్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఇక్కడ చూడండి 1000 రూపీస్ వరకు అయితే అప్లికేషన్ ఫీజ్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇక్కడ చూడండి ఎవరెవరికి ఉంది అంటే జనరల్ ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 1000 రూపీస్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు ఉంది. దానికి జీఎస్టీతో కలిపి 1180 రూపీస్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి జీఎస్టీ వచ్చేసి 180 రూపీస్ ఉంది. సో, టోటల్‌గా 1180 రూపాయలు అయితే మీరు అప్లై చేస్తున్నప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు ఫ్రెండ్స్. మీకు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఉన్న క్యాండిడేట్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఇక్కడ చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మాక్సిమం 30 ఇయర్స్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 30 ఇయర్స్ కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి రిజర్వేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ క్యాండిడేట్స్‌కేమో 3 ఇయర్స్ ఉంది. ఎస్సీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్. అలాగే పర్సనల్ విత్ డిజబిలిటీ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 10 ఇయర్స్ వరకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో, దీన్ని బట్టి ఎవరైతే వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇవన్నీ నార్మల్ డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రీడ్ చేయండి. ఓకేనా. సాలరీ చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే
జాయిన్ అవుతారో, జాయిన్ అయిన వెంటనే మీకు 50,000 వరకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. యాజ్ పర్ క్వాలిఫికేషన్ 50,000 మినిమమ్ ఉంది. 1,60,000 వరకి హయ్యర్ హైగా సాలరీ అనేది పే చేస్తున్నారు. మీ క్వాలిఫికేషన్‌ని బట్టి, మీ డిపార్ట్‌మెంట్‌ని బట్టి. ఓకే. మినిమమ్ వచ్చేసి 50,000, మాక్సిమం వచ్చేసి రూ. 1,60,000 వరకైతే సాలరీ అనేది పే చేస్తున్నారు. అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చారు కదా కోల్ ఇండియా వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక యూజర్ ఐడి ఇంకా పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ యూజ్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దానికి సబ్మిట్ చేసే ముందైతే మీరు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ స్కాన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. కాపీ ఆఫ్ ఎస్ఎస్సి డాక్యుమెంట్స్ కావాలి. ఎస్ఎస్సి మెమో అవన్నీ స్కాన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిగ్రీవి, ఫైనాన్షియల్, ప్రొవిజనల్ డిగ్రీ ఇవన్నీ మెన్షన్ చేశారు కదా. మీరు అన్ని డాక్యుమెంట్స్ అయితే స్కాన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ పీడిఎఫ్‌ని రీడ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. 9477011383 అని చెప్పి ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్‌కి ఫోన్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్‌లో కూడా అడగండి. నేను కూడా అవి క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.